నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి నిమ్మల. రోగులకు అందుతున్న సేవలపై ఆరా. విశాఖలో ఉత్సాహంగా అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. భారీగా తరలివస్తున్న అభ్యర్థులు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు. పర్యవేక్షించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. గూడూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ముందుగా అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పెద్దపీట వేయాలి పాలకొల్లులో అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 98లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆయనే ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. మళ్లీ 2019లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఆ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా 12 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి. అవి కూడా నాబార్డు సహకారంతో సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల 5 సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాక ఆ రోగులకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేనిటువంటి పరిస్థితి. అసంబద్ధంగా అంటే 100 బెడ్ హాస్పిటల్ కి కావలసినటువంటి ఫెసిలిటీస్ లేకుండా మళ్లీ పూర్వ పద్ధతిలోనే 50 పడకల ఆసుపత్రికి సరిపడేటువంటి ఫెసిలిటీస్ తోటే ఆ నిర్మాణాలు అరకొరగా పూర్తి చేయడం. ఆ రకంగా ఎంతో కష్టపడి నేను 14లో ఎమ్మెల్యే 19 4 సంవత్సరాల నుండి పోరాడి ఎంతో కష్టపడి నిధులు తెస్తే దాన్ని కొంతమేర ఇటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు చేయడం ద్వారా మరి కొంత హెచ్చించినటువంటి సొమ్ము కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. మళ్లీ ఈ రోజు ఒక ప్రజాప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్లీ కరెక్ట్ చేస్తూ ఏదైతే ఇంకా ఫ్యూచర్ లో కూడా 100 బెడ్ హాస్పిటల్ కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ ఇంకా పర్టికులర్ గా డయాలసిస్, ఎందుకంటే ఈ భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, అమలాపురం ఏదైతే వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ నైట్ టైం 3-2 గంటలకి స్లాట్ వస్తే ఆ టైంకి వెళ్లేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటి దృష్టి పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం, అవి కూడా పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకుని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్ గా ఉండాలని వాళ్ళ అధికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా ఏదైతే పాత బిల్డింగ్ అది కూడా నీరు గారుతూ ప్రమాదభరితంగా ఉంది కాబట్టి అవసరమైతే ఒక 3-4 వార్డ్స్ ను ఇందులో ప్రిపేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకుని తాత్కాలికంగా ఇక్కడ సేవలు అందించండి. భద్రత కూడా మన పేషెంట్స్ ముఖ్యం కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటేనే వాళ్ళకి సేవలు కూడా ఈ కొత్త బిల్డింగ్ లోనే 4-5 ఎమర్జెన్సీ వార్డు కింద క్రియేట్ చేసి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడే ఇవ్వమని కూడా అధికారులు కూడా త్వరలో కూటమి సమన్వయ కమిటీల ఏర్పాటుకు బీజేపీ, జనసేన, టీడీపీ అధినాయకులతో చర్చిస్తున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు తెలియజేశారు. వీరవాసరం, భీమవరం మండల కమిటీల సమన్వయ సమావేశం భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన భీమవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంతెన రామరాజు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయి వరకు కూటమి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతుందన్నారు. అందుకోసమే ఇటీవల గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించినట్టు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకత్వంతో ఎటువంటి విభేదాలు లేకుండా నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్ రాక్షస పరిపాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లకు వెనుకబడిందని, రాష్ట్ర అభివృద్ధిలో నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజును నాయకులు సాల్వాలతో సత్కరించారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే పదవులు కానీ ఇలాగే ఇక్కడ పోస్ట్ విషయాల్లో కానీ కొన్ని ఉండొచ్చు, కాదని అన్నం మనం
ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మన రాష్ట్రం కానీ మన నియోజకవర్గం కానీ మనకి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు దాదాపు చాలామంది నాయకులు చెప్పడం జరిగింది, దాదాపు మీరందరూ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. కోఆర్డినేషన్ కమిటీ వేస్తే మనం ఎందుకంటే మూడు అంతే కదా, 3 పార్టీలు కలిసి వేసినట్టయితే ఏదైనా సమస్య ఉంటే నియోజకవర్గం కావచ్చు, మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, గ్రామం కావచ్చు అన్నీ సెటరేట్ అవుతాయి అనేది మీ అభిప్రాయం ఉంది. అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది, రాంబాబు గారు. దాదాపుగా మేము కూడా మొన్న గోవింద్ కానీ మేము కానీ మాట్లాడడం జరిగింది. ఇలా కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. భీమవరం నేనైతే చాలా క్లారిటీగా రాంబాబు గారితో చెప్పడం జరిగింది, మీరు భీమవరాన్ని పక్కన పెట్టండి, భీమవరం మాకైతే ఎటువంటిది ఇది లేదు, మేమందరం కలిసి బ్రహ్మాండంగా కూటమి అభ్యర్థిగా మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అంతా నెగ్గించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా కలిసికట్టుగా పనిచేసే విధానం మనకు ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఉంటే మేమందరం కూర్చొని మాట్లాడుకుంటాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకటి పార్టీ దృష్టిలోకి మనం ఏదో ఇబ్బందులు పడుతున్నాం, వాళ్ళకే మనకేదో కాంట్రవర్సీలు ఉన్నాయి అనేది వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు చాలా బ్రహ్మాండంగా కలిసి పార్టీ పరంగా పనిచేశారు, బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చారు. జనసేన తెలిసినప్పటికీ కూడా మనందరం కూడా ఒక కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం బాగుండాలని మీరు అందరూ కలిసి పనిచేసాం. మనందరం కూడా ఇప్పుడు కూడా మనం మంచి ఆలోచన చేసి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎలా పరిష్కారం చేయాలి, తప్పనిసరిగా ఏసీ ఎలా పరిష్కారం అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మనందరం కలిసి ఎలా ప్రయాణం చేయాలనేది తప్పనిసరిగా మనందరం కలిసి పనిచేద్దాం. హైదరాబాద్ రావటం కానీ భీమవరం కానీ కొంచెం ఆయన కొన్ని ఇబ్బందులు ఉండి ఆయన కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక టీం వర్క్, కొత్తగా ఆయన కూడా ఎంపీ గతంలో ఎన్నో అనుభవాలు ఆయనకి, అనుభవాలు లేకపోవడం వ్యక్తి కాదు. గ్రామ స్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో కంపెనీలు పనిచేసిన వ్యక్తి కాబట్టి అనుభవాలన్నీ కూడా మన క్యాడర్ కూడా ఉపయోగపడేలాగా దాన్ని కూడా దృష్టిలో పెట్టి ముందు తీసుకెళ్ళమని కోరడం జరుగుతుంది. కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఈరోజు మన కేంద్రంలో కూడా ఎంతో ప్రముఖ పాత్ర ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా పార్టీస్ జరుగుతూ ఉంది. ఈరోజు మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రాతినిధ్యం రీత్యా ఈరోజు రాబోయే రోజుల్లో పక్కన అమరావతి కానీ, పక్కన పోలవరం కానీ, ఎన్ఆర్జీఎస్ నిన్న మన కూడా గ్రామ సభలు జరిగి అవి కూడా కొంత 1.5 సంవత్సరాల సరిపడి వాళ్ళు వాడేసారు. ఎక్సెస్ నాకు తెలిసైతే అంటే ఆల్రెడీ గ్రామ సచివాలయాలు కట్టి కానీ, లేకపోతే గ్రామంలో ఇంటర్నల్ రోడ్స్కి ఫండ్స్కి అయితే మనకు వచ్చే నిధుల్లో కూడా 1.5 సంవత్సరాలు డిఫ్ షీట్లో మనకు అప్పు చెప్పారు. అది కాకుండా అప్పు అయితే ఎక్కడ 12-13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పారు. అది వేరే ఇష్యూ. అప్పు ప్లస్ ఈ ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ ఇవన్నీ అంటే మనకు ఉన్నది ఇక 3.5 సంవత్సరాలు డెవలప్మెంటే మన చేతిలో ఉంది. 1.5 సంవత్సరాలు ఆల్రెడీ అప్పులు పెట్టి వెళ్ళారు. కాబట్టి అన్నీ ఆలోచించుకొని ఒక పక్కన మనమే చదువుతున్నాం, సూపర్ 6 చేయాలి, అన్ని కార్యక్రమాలు అవే చేయాలి, రోడ్స్ చేయాలి, డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముందు మనంతా కూడా ఎంతో కష్టపడి పనిచేసాం. అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 5 సంవత్సరాలు కూడా అనేక సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలో మనం పనిచేయడం జరిగింది. ప్రజల అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా మనం పనిచేసి మరి ఎన్నికల సమయం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరలు చేయాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ తోటి 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మన ఎన్నికలు ఫేస్ చేయడం జరిగింది. ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్క పెట్టుకున్నా సరే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక స్థానాలు, అత్యధిక మెజార్టీతోటి మన అధికారంలోకి రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అలాగే జిల్లా రాష్ట్ర కొత్తగా ఇచ్చిన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా పనిచేసి రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గాన్ని కూడా మనం ఒక మోడల్ నియోజకవర్గంగా మనం ఏదైనా ఉంటే కనుక ప్రతి విషయంలో కూడా మరి మేడంగా స్థలాలు తీసుకుని అలాగే శాసనసభ్యులు అంజబాబు గారితో కూడా చర్చించి అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం సహకరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద మీటింగ్ చేసి అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖలో ఉత్సాహంగా జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరిగే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో
ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారు. విశాఖ పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అర్ధరాత్రికి భారీగా అభ్యర్థులు చేరుకున్నారు. అయితే రాత్రి విశాఖలో భారీ వర్షం కురవడంతో ఫిజికల్ టెస్ట్ లో రన్నింగ్ ఈవెంట్ ను బీచ్ రోడ్డుకు మార్చారు. ప్రత్యేక బస్సుల్లో 4th స్టేడియం నుంచి అభ్యర్థులను బీచ్ రోడ్డుకు తరలించారు. బీచ్ రోడ్ లో 1600 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మళ్లీ పోర్ట్ స్టేడియానికి తరలిస్తున్నారు. అక్కడ ఫిజికల్ టెస్ట్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పని ఒత్తిడిలో ఉండే ఉపాధ్యాయులకు ఆట విడుపుగా క్రికెట్ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో 19 మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలియజేశారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయనున్నామని అవసరమైన సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంలో 3 రోజుల పాటు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఈ క్రికెట్ టోర్నమెంట్లు పెట్టాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం. ఆలోచన చంద్రాకి రావడం కూడా చాలా గొప్ప విషయం. చంద్రాకు వచ్చిన తర్వాత నాకు చెప్పిన తర్వాత సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉపాధ్యాయులు కూడా పెడదాము. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం వెటర్నరీ సంబంధించినటువంటి క్రీడలు జరుగుతుంటాయి. కానీ ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలు పెట్టిన దాఖలు లేవు కాబట్టి పెట్టి చంద్ర బ్రహ్మాండం సక్సెస్ అవుతామని చెప్పి ఆ రోజు చెప్పాం. ఆ రోజు నుంచి కూడా 6 మండలాలతో మొదలైనటువంటి ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు 19 మండలాలు ఇక్కడ ఈ స్టేడియంలో ఆడటం నిజంగా చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా నేను చెప్పేది మా చంద్రాకి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ కూడా గూడూరులో పెట్టండి. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సంకల్పంతో మా చంద్ర సహాయ కార్యక్రమాలు కానీ గూడూరులో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి పేదలకు దగ్గరైనాడు. అంటే డబ్బులుండి చేయడం వేరు, డబ్బులు లేకుండా చేయడం వేరు. అది ఆ విషయంలో చంద్ర సక్సెస్. ఎందువల్లంటే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద సమస్యలు ఉన్నాయి, కానీ 100కో 1 వాళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఈ ప్రగతి సేవా సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏంటంటే ఏమొచ్చినా గూడూరు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ గూడూరులో ఉన్నటువంటి టౌన్లోనే కాకుండా ఇతర మండలాల్లో కూడా ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమంలో అన్ని సేవా సంస్థల కన్నా మొదటి స్థానంలో ఉంది ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇప్పటికే కాలాతీతమైంది. ఖచ్చితంగా మీ అందరి దయ వల్ల నేను శాసనసభ్యుడిగా గెలిచా. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రిగా, ఒకరు ఉప ముఖ్యమంత్రిగా అయినారు. అవన్నీ కూడా మీ చలవే. మీరు అనుకున్నారు కాబట్టి మేము గెలిచాం. మీరు అనుకోకపోతే మళ్ళీ ఓడిపోయేవాళ్ళం. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.